నిన్న తెలంగాణ అసెంబ్లీలో వందే మాత్రం వస్తుంటే ఎంఐఎం నేతలు వాకౌట్ చేశారు. అది చూసిన ప్రజలు దురంధర్ సినిమాలో జనగణమన వస్తుంటే లెగిచి నిలబడలేదు. అక్కడ పెద్ద మత ఘర్షణలు అబ్బో చాలా అయ్యాయి. ఓకే, ఖురాన్ సాక్షిగా ముస్లిం ప్రజలందరూ సోదరులందరికీ ఒక చిన్న కథ చెప్తాను. మార్కెట్లో రామ్ అనే వ్యక్తి కూరగాయలు అమ్ముతున్నారు. అయితే రహీం అనే ఆయన దగ్గర కరియాపాకు కొనుక్కొని రోడ్డు మీద అలా పట్టుకోమని వెళ్తున్నాను. అయితే అక్కడ లక్ష్మణ్ రావు పప్పుచారు వండుకుంటున్నారు రోడ్డు మీద. ఎందుకంటే గ్యాస్ లేదు కదా, కట్టెలు పోయి పెట్టుకొని వండుకుంటున్నారు. సో ఈ గాలికి ఈ రహీం తీసుకెళ్తున్న కరియాపాకు నుంచి ఒక ఆకు ఎగిరి ఆ లక్ష్మణ్ రావు పప్పుచారులో పడిపోయింది. పొరపాటును చూసుకోలేదు. అయితే అక్కడ దూరం నుంచి సైకిల్ మీద నుంచి అబ్జర్వ్ చేస్తున్న ఒక కార్యకర్త, అమ్మ బాబు మా హిందువుల పప్పుచారులో ముస్లింలు ఉమ్ము వేసి కరియాపాకు అని చెప్పి సృష్టించి మత ఘర్షణలు రేపి ఇటు 100 ప్రాణాలు పోయాయి, ఇటు 100 ప్రాణాలు పోయాయి. తర్వాత అది ఎమ్మెల్యే అయిపోయాడు. ఓకే, ఇది ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్న వ్యాపారం. సో దీనికి మత ఘర్షణలు సృష్టించడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. మీరు ఫ్రీగా కంటెంట్ ఇస్తారేంటంటే, ఫ్రీగా బలిపశువులు అవుతారంటే. ఇప్పుడు నేతలుగా మీకు ఒక విషయం చెప్తున్నాను. బార్డర్లో హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ వాళ్ళ ప్రాణార్పణలు చేస్తున్నారు మన కోసం. మనం ఇక్కడ కొవ్వెక్కి దోలెక్కి మతమత్తులో కొట్టుకొని చేస్తున్నాం. వాళ్ళ ప్రాణాలకి విలువ లేదు. అది ఓకే. ఇక్కడ నీకేం పోయిందండి నేత, ఓ ముస్లిం నేత, నీకేం పోయింది? నువ్వు కారులో తిరుగుతావు, పెద్ద ఇల్లు ఉంటావు, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ పోలీసులు. కానీ నువ్వు చేసావని చెప్పి ఈ కమ్యూనిటీ ప్రజలు చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక 10 మంది గ్రూప్ ఉండేటప్పుడు, వందే మాత్రం వస్తున్నప్పుడు 9 మంది లేచి నిలబడి రెస్పెక్ట్ ఇస్తే 10 అబ్దుల్ అని ఆయన మా నేత చేశారు కదా అన్నాడు. వాడు ఆ గ్రూప్లో వెళ్ళిపోతే అక్కడ ఉన్న ప్రజలు వాడిని కొట్టి చంపేస్తారు. మత ఘర్షణలు సృష్టిస్తున్నారు మీరు. ఇప్పుడు ఆ ప్రభుత్వం మత ఘర్షణలు సృష్టిస్తుంది అన్నప్పుడు మరి మీ ప్రభుత్వం మీరేం చేస్తున్నారు? మీరు మత ఘర్షణలు సృష్టిస్తున్నారు. ఇక్కడ ఎల్లమని ఎంచక్కలేదు, పొల్లమని పుంచక్కలేదు, ఇద్దరూ చేస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే కామన్ మ్యాన్ మత ఘర్షణలో వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి, అమాయకమైన యువత ప్రాణాలు పోతున్నాయి. తప్పే కదా ఇది? ఎంతవరకు తప్పు ఏమిటి? గుంపుతో గోవింద, కులంతో నారాయణ. ప్రపంచంలో ఎక్కడా లేనంత స్వేచ్ఛ మనకు భారతదేశం ఇచ్చింది. ఏముంది? వందే మాత్రం పాడొద్దని కానీ, జనగణమనకి రెస్పెక్ట్ ఇవ్వద్దని కానీ అసలు ఎక్కడ ఖురాన్లో రాస్తుంది? ఏముందండి నాకు తెలియక అడుగుతున్నాను. వాళ్ళు అల్లాహు అక్బర్ అంటున్నారు, లా ఇల్లాహ ఇల్లిల్లాహు ముహమ్మద్ రసూలుల్లాహ్ అంటున్నారు. సెక్యులర్గా అందరం బతికితేనే మనం ముందు దేశం వెళ్తుందండి. అంతేగాని మేము సపరేటు అంటే ఎండ్ ఆఫ్ ద డే అందరూ రాజకీయ నాయకులు బాగానే ఉంటారు. కానీ వాళ్ళ వెనకాతలు ఉన్న ఈ కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ 20% ఉంది. 80% హిందువులు ఉంటే 20% మైనారిటీగా ఉన్న ఈ ముస్లింలు వాళ్ళ ఉనికికి, వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం. ఎందుకంటే బుడగ విషయం తెలుసు కదా, ఒక చిన్న బుడగ 8 మంది ప్రాణాలు తీసేసిందో మీరు చూశారు కదా. ఇలా మత విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ పోతే దేశం 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. యువత భవిష్యత్తు నాశనం అయిపోద్ది.